కాంగ్రెస్ హామీలు అమలు చేయరే సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన 6 నెలలు అవుతున్న హామీల అమలు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం లేదని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమలు చేయకుండా కుంటిసాగులు చెబుతున్నట్లు విమర్శించారు. ఢిల్లీలో తెలంగాణ భవన్లో మహేశ్వర్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు గడుస్తున్నా నేటికి ఆ హామీలు అమలు గురించి మాట్లాడకపోవడం ప్రజల్ని మోసం చేసినట్లేనని విమర్శించారు. పాఠ్య పుస్తకాలపై మాజీ సీఎం కేసీఆర్ ఫోటోలు ఉన్నాయన్న కారణంతో ఆ పుస్తకాల పంపిణీ నిలిపివేశారని, గత ముఖ్యమంత్రి ఫోటో పుస్తకాలపై ఉంటే రేవంత్కి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. గేమింగ్ యాక్ట్పై మీ వివరణ ఏంటో చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఎమ్మెల్యే కాలనీ నివాసితుల సంక్షేమ సాంస్కృతిక సంఘంలోని రిక్రియేషన్ సెంటర్లో కార్డ్ రూమ్ల మూసివేతపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను, పోలీసులను ఆదేశించింది. 13 పేక ముక్కలతో ఆడే రమ్మీ ఆడకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన గేమింగ్ యాక్ట్ విరుద్ధమని పేర్కొంటూ ఎమ్మెల్యేస్ కాలనీ నిర్వహితుల సంక్షేమ సాంస్కృతిక సంఘం కార్యదర్శి రామచంద్రారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. రిక్రియేషన్ సెంటర్ సభ్యుల్లో చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదవీ విరమణ పొందిన జడ్జిలు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంట్లు, న్యాయవాదులు, బిల్డర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారన్నారు. ఇతర క్లబ్బులతో పోలిస్తే ఇక్కడ 13 ముక్కల ఆట కట్టుదిట్టంగా సాగుతుందని, సభ్యులు అతిథులకు మాత్రమే అనుమతి ఉంటుందని వివరించారు. వారి నుంచి నగదు వసూలు చేయడం జరగదని, ఇది క్యాసినో లాంటి ఆట కిందకు రాదని పిటిషన్లో పేర్కొన్నారు.